హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ నూడిల్స్ అండి. స్ట్రీట్ స్టైల్‌లో ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ అది ఎక్కువ లేకుండా చూపిస్తాను. ట్రై చేయండి. దీనికి ఒక బౌల్‌లో వాటర్ తీసుకోవాలండి. ఒక 1 ½ లీటర్ అలా వాటర్ తీసుకొని 1 స్పూన్ ఆయిల్, ఇంకా 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా బబుల్స్ వచ్చిన తర్వాత ఇప్పి నూడిల్స్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, దాంట్లో ఒక 6 పీసెస్ వేసుకోవాలండి. నాకు ఇది ఉడకడానికి 11 మినిట్స్ పట్టింది. ఇలా మరీ మెత్తగా అవ్వకూడదు, ఇలా ఉంటే చాలు. దీన్ని వాటర్ అంతా డ్రైన్ చేసుకుని మళ్ళీ చన్నీళ్ళతోటి మళ్ళీ కడుక్కోవాలండి. పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలండి. సాసు, వెనిగరు, ఇంకా మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి కూడా. ఒక స్పూను ఆయిల్ వేసుకొని ఒక 3 ఎగ్స్ దేంట్లో వేసుకోవాలండి, బ్రేక్ చేసి. కొద్దిగా సాల్టు, ఇంకా పసుపు, కొద్దిగా మసాలా ప్యాకెట్, కొద్దిగా కారం వేసుకోండి. బాగా మనం కూర చేసినప్పుడు ఎలా అయితే ముక్కలు ముక్కలుగా వస్తాయి అలా చేసి తీసుకోండి. మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దీనిలో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయితే చాలు. తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి. క్యారెట్, క్యాబేజు, క్యాప్సికమ్, బీన్స్ మన దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు. ఇవి కూడా బాగా వేగిన తర్వాత దాంట్లో వాడు ఇచ్చిన మసాలా ఉంటుంది కదా, ఇప్పి మసాలా ఒక 2 ప్యాకెట్స్, ఇంకా కారం, సాల్ట్, సోయా సాస్ ఉంటుంది కదండి, ఒక మూతడు సోయా సాసు, ఇంకా టమాటా సాస్ అండి. ఏ కంపెనీదైనా పర్వాలేదు. కొద్దిగా టమాటా సాస్ ఒక 2 స్పూన్లు అలా వేసుకోండి. కొద్దిగా వెనిగర్ ఒక 1 స్పూన్ అలాగా వెనిగర్ వేసుకోండి. వెనిగర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బయట ఇంక ఇది ట్రై చేశారంటే బయట మీరు ఎప్పుడూ తినరు. మనం కోడిగుడ్డు చేసుకుని పెట్టుకున్నాం కదా, అవి కూడా దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ మసాలా అంతా ఈ కోడిగుడ్డుకు కూడా పట్టేలాగా ఒక్కసారి కలిపేసి మనం డ్రైన్ చేసి పెట్టుకున్న నూడిల్స్ తీసుకుని దీంట్లో వేసుకోవాలి. చూసారా, పొడిగా వచ్చినాయి కదా. ఇప్పుడు చక్కగా కలిసిపోవాలండి, మొత్తం అంతా నీట్గా కలిసిపోవాలి. మొత్తం అన్నీ వైట్ కలర్లో ఉన్నదంతా ఈ మసాలా అంతా పట్టేలాగా కలిసిపోవాలి ఇలా. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, ఇంట్లో ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి. మన దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు. ఇంతేనండి. అందరూ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.